హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను చేపల పులుసు అయితే పెట్టాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. ఒక్కసారి నేను ఎలా చేశానా అన్నది ఫుల్ వీడియో అయితే చూడండి. టేస్ట్ మీకు ఎలా వచ్చిందా అన్నది కామెంట్ అయితే చేయండి. చాలా బాగా వచ్చింది చేపల పులుసు అయితే. నేను ఎలా తయారు చేశానో ఒకసారి అయితే చూడండి. నేనైతే ఫస్ట్ గిన్నె తీసుకున్నాను. చేపల పులుసు అంటేనే కొంచెం లోతు గిన్నె తీసుకుంటారు కదా, అలానే నేను కూడా లోతు గిన్నె తీసుకున్నాను. దాంట్లో అయితే నేను 2 స్పూన్స్ ఆయిల్ అయితే వేసుకున్నాను. దాంట్లో ఆవాలు వేసుకున్నాను, తర్వాత జీలకర్ర అయితే వేసుకున్నాను. ఇప్పుడైతే నేను ఆనియన్స్ కొంచెం పెద్ద పెద్ద ముక్కలు కట్ చేసి మిక్సీ అయితే వేసుకుంటున్నాను. మిక్సీ ఆనియన్స్ మరి అంత మెత్తగా పేస్ట్లా కాకుండా కొంచెం కచ్చా పచ్చగా అయితే పేస్ట్ వేసుకోవాలి. ఆనియన్స్ పేస్ట్ అయితే నేనైతే ఇందులో అయితే వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి ఇదైతే మొత్తం బాగా కలుపుకుంటున్నాను. అడుగు అంటుకోకుండా అయితే బాగా కలుపుకుంటున్నాను. ఇది మాడిపోతే అంత టేస్ట్ ఉండదన్నమాట. బాగా కలుపుకుంటున్నాను. ఇది అయితే స్లిమ్లో పెట్టి మాత్రమే ఇలా వేపుకోవాలి, లేకపోతే మాడిపోతుంది. ఇప్పుడు వచ్చేసి నేనైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుంటున్నాను. మరీ మెత్తగా దంచుకోకూడదు. అల్లం వెల్లుల్లి పేస్టు పచ్చగా అయితే దంచుకోవాలి. ఇందులో పచ్చిమిరపకాయలు కూడా వేసుకుంటున్నాను నేను. ఇది మొత్తం బాగా కలుపుకుంటున్నాను. మరొక పక్క అయితే నేను చింతపండు అయితే కలుపుకుంటున్నాను. మరొక పక్క చేపలు కూడా రెడీ చేసుకున్నాను. అందులో కారం, పసుపు, ఉప్పు, మసాలాలు వేసి అయితే నేనైతే బాగా కలిపి పెట్టుకున్నాను. అలా కలిపి పెట్టుకోవటం వల్లే కదా చేపలు అయితే చప్పగా ఉండవు, ముక్క కూడా టేస్టీగా ఉంటుంది అన్నమాట. అందుకని చెప్పి నేనైతే కలిపి పక్కన పెట్టుకున్నాను. మరొక పక్క అయితే ఇది మాడిపోతుందేమని చెప్పి కలుపుకుంటున్నాను. కలుపుకుంటానే ఇందులో అయితే కొంచెం పసుపు అయితే వేస్తున్నాను నేను. పసుపు వేసి ఒకసారి బాగా కలుపుకుంటున్నాను, పసుపు పచ్చి వాసన పోయేటట్టు. మొత్తం ఒకసారి అయితే మళ్ళీ కలుపుకుంటున్నాను, బాగా కలుపుకుంటున్నాను. ప్లీజ్ అండి, స్కిప్ చేయొద్దు, పూర్తిగా చూడండి, అర్థమవుతుంది నేను ఎలా చేస్తున్నానో అన్నది. కొంచెం అయితే బాగా ఫ్రై అయింది కదా, ఇప్పుడైతే మళ్ళీ ఇంకొకసారి అయితే కలుపుకుంటున్నాను. ఇలా ఆనియన్స్ పేస్ట్ చేసుకోవటం వల్ల ఏంటంటే పులుసు అన్నది నీళ్ళు చారులా కాకుండా గుజ్జుగా ఉంటుందన్నమాట. అప్పుడు చూడటానికి కూడా బాగుంటుంది, అన్నంలో తినడానికి కూడా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. అందుకని చెప్పి నేనైతే ఇలా ఆనియన్స్ పేస్ట్లా చేశాను. మళ్ళీ ఒకసారి మొత్తం అయితే బాగా కలుపుకుంటున్నాను. చూడండి అప్పుడే ఎంత చిక్కగా ఉందో. మరీ చారులా ఉంటే చూడటానికి బాగోదు, తినడానికి కూడా బాగుండదు కదా. అందుకని చెప్పేసి ఒక్క చిన్న పొంగు వస్తే సరిపోతుందండి. చిన్న పొంగు అయితే వచ్చింది. నేనైతే ఇప్పుడు చేప ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఇందులో. మొత్తం ఒకేసారి వేసేయొద్దు, ఇట్లా ఒక్కొక్కటిగా వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడైతే నేను పెద్ద మంట పెట్టుకున్నానండి. లో ఫ్లేమ్లో అయితే లేదు మంట, పెద్ద మంట పైనే ఉంది. ఇట్లా పెద్ద మంట పైన పెట్టి ఇట్లా ఉడికించుకోవటం వల్ల ఏంటంటే తొందరగా అయిపోతుంది కర్రీ. ఇది చారే కదా, అడుగు మాడిపోదు కదా, అందుకని చెప్పి ఇట్లా పెద్ద మంట పెట్టుకున్నాను.
ఇప్పుడైతే మూత పెట్టుకోవాలి. మూత పెట్టే ఇట్లా ఉడికించడం వల్ల ఏంటంటే బాగా కుక్ అవుతుంది. చూడండి చేపలు అప్పుడే బాగా అయిపోయాయి కదా. ఇప్పుడైతే నేను ఇంట్లోనే చేసుకున్నాను, హోమ్గా చేసుకున్నాను మసాలా అయితే. ఈ మసాలా చికెన్లోను ఇట్లా చేపల్లోనూ అయితేనే వేసుకుంటాను, ఇంకా వేరేగా వేసుకోను. ఆ మసాలా ఎలా తయారు చేసుకున్నా అన్నది అడిగితే చెప్తాను. ఇట్లా రెడీ చేసుకొని ముందే పెట్టుకోవటం వల్ల ఏంటంటే అప్పటికప్పుడు గాబరా పడకుండా వెంటనే వేసేయచ్చు మసాలాలు. నేను చేపల్లోనూ కూడా వేసుకున్నాను మసాలా, మళ్ళీ చారులో కూడా వేసుకున్నాను మసాలా. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చిందో. ఇప్పుడే చూసుకోవాలండి ఇందులో ఉప్పు సరిపోయిందా లేదా అన్నది. నేనైతే చేపల్లో వేసాను, చాలా ఉప్పు వేసేసాను, అందుకని చెప్పి చారులో అయితే వేయలేదు నేను ఉప్పు కారం అయితే ఇప్పుడే చూసుకోవాలి. నచ్చితే లైక్ చేయండి.